అమ్మ 70+ అమ్మకి. అమ్మ హెల్తీగా ఉంటుంది. అమ్మ సీక్రెట్ ఏందో తెలుసుకుందామా అమ్మని అడిగి? నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు కదా, 70+ అయినా అర్లీ మార్నింగ్ లేస్తావు కదా, ఏం చేస్తావు నువ్వు అప్పటి నుంచి? మెడిటేషన్ చేస్తానమ్మా. 4కు లేచి ఉమ్, 5, 5:30 వరకు కూర్చుంటాను. ఉమ్, తర్వాత ప్రాణాయామం చేస్తాను. ఉమ్, తర్వాత యోగా చేసుకుంటాను. ఉమ్, రామకోటి రాసుకుంటాను. ఉమ్. పొద్దున్నే 7:30కు స్నానం చేసి పూజ పూజ చేసుకుంటాను ఒక 20 నిమిషాలు. ప్రతిరోజు అవి కంటిన్యూ. ప్రతిరోజు కంటిన్యూ కరెక్ట్ టైం అన్నీ జరిగిపోతాయి ఆ టైంకి. జరిగిపోతాయి. ఎప్పుడైనా ఇంకా రామ 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 పరమాత్మని అనుకుంటానే ఉంటాను. ఎన్ని ఇయర్స్ నేను చేస్తున్నావు మెడిటేషన్? నేను మెడిటేషన్ 22 సంవత్సరాలు నుంచి చేస్తానమ్మా. అప్పటి నుంచి కంటిన్యూవా? చేస్తూనే ఉంటా. అందుకే నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉండవు. అమ్మ ఇంట్లో అయినా చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అటు అక్కడైనా చేస్తుంది, నా దగ్గరికి వచ్చినప్పుడైనా చేస్తూ ఉంటుంది. చెట్లకు నీళ్ళు పెట్టడం. ఎవరిపైన ఆధారపడవు కదమ్మా, ఏదైనా ఆమె చేసుకుంటుంది ఆమె పనులు. మళ్ళీ ఆమె గార్డెనింగ్ పిచ్చింది, ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది. వీలైతే ఆ గార్డెనింగ్ కానీ అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు చూపిస్తాను. వీటన్నిటికీ నీ సీక్రెట్ ఇదే, నీ పనులు నువ్వే చేసుకుంటావు. కొంచెం హెల్త్ కోడలికి సరిలేకపోయినా కానీ కొంచెం హెల్ప్ చేస్తుంది తను, కోడలికి కానీ ఏదైనా చిన్న చిన్న పనులు ఆమె చేత నేనటి ఒకరి మీద అయితే ఆధారపడదు ఇప్పటి వరకు. తన పనులు తనే చేసుకుంటుంది. ఇవన్నీ తను మెడిటేషన్ యోగా చేయడం వల్లే ఇంత హెల్తీగా ఉంది ఆమె. 70+. అమ్మలాగా ఎవరన్నా మీరు మెడిటేషన్ చేస్తున్నారా? నేను కానీ చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరన్నా చేస్తున్నారా? చిన్న కామెంట్ చేయండి. ఓకేనా? బై.